వాళ్ళ అన్నా గట్టిగా అన్నా ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది, నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు చెప్పారు వాళ్ళ గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే, అరే నేను భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాను, నేను అంత భయపడుతున్నాను. గూండాలకు భయపడేవాడు, మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, గూండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? పెట్టడు. నేను బతికున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం, నా మాతృభూమి, నా నేల, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే, అధికారం కోసం అయితే ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉందో. పదవే కావాలంటే నేను వెళ్ళిపోగలను. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంటి ఒక దేశభక్తుడికి అండగా నిలబడ్డాం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది. అంత అండగా నిలబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే, మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర. చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను మీకు తెలియదా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకినాడలో ఏం చేశాడో నేను చెప్పాలా? నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదలుచుకోవాలా. ఎందుకంటే కోపం మీకు రావాలి, నాకు కాదు. నాకు వస్తే సరిపోదు కోపం. కోపం నాకు వస్తే సరిపోదు, మీకు రావాలి. మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి. ఎవరు ఎలాంటి వ్యక్తి ఇతను దేశం వదిలి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే ఒక నేరస్తుడు, మన ఆస్తి పత్రాల మీద అతని ఫోటోలు కావాలి. మన సరిహద్దు రాళ్ల మీద ఒక దేశాన్ని వదిలి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు ఈ వ్యక్తి. 39 కేసులు, 40 పైగా కేసులు ఉన్న వ్యక్తి, అతను ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు అంటే తప్పెవరిది? తప్పెవరు చెప్పండి? మనదే. ఎందుకంటే మనం భయపడతాం. 151 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం మనం, 5 కోట్ల మంది ప్రజలు. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక మామూలు మనిషి. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి. దేనికి భయపడాలి మీరు? దేనికి భయపడాలి? ఒక్కళ్ళు తలుచుకుంటే, ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఇలాంటి గూండాలు ఒక్క మొత్తం మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక్క వేరే ఇక్కడున్న ఆడపడుచు అనుకుంటే గుండాలు పారిపోతారు, వీరనారి గుండమ్మలు అవుతారు. కానీ మనకి భయం గుప్పిట్లో ఇరుక్కుపోయింది మన సమాజం. గుండాన్ని చూస్తే భయం, పొలిటీషియన్ చూస్తే భయం, మనకే భవిష్యత్తు ఏదైనా అయిపోద్దా అన్నది. నాకు అలాంటి భయాలు లేవు. నేను కోరుకుంటున్నది మీకు అదే చెప్తున్నాను, భయాలు వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎవడు పరిరక్షించుకోలేడు. విదేశాల్లో చాలాసార్లు వైసీపీ రాగానే తెలుగుదేశం మద్దతుదారులు చాలా మంది అన్నారు, అన్నా మేము ఇక్కడికి రాలేమన్నా, మేము ఇంకా ఇండియా రావంటే ఎక్కడికి పారిపోతారు మీరు? మేము అమెరికాలో ఉండిపోతామన్నారు. అమెరికాలో ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు. వైట్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైవ్స్ డజంట్ మ్యాటర్. మనలాంటి బ్రౌన్ స్కిన్ ని, మనలాంటి తోలుని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా? ఎప్పుడు మన సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని, మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం? ఈ నది, గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోతాం? మీరు చెప్పండి. చెట్టుకున్న పక్షులైతే పారిపోతాయి ఎగిరి. వేళ్ళకి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోతాయి? అలా మనం ఎక్కడికి పారిపోతాం? ఒక చంద్రశేఖర్ రెడ్డి, ఒక గూండాన్ని చూసి, ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా మనం? ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం పారిపోతాం? ఎదుర్కోవాలి. అందుకే నేను ఒక్కడే రాలా, నా కోసం కాదు. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయాను.
తగ్గిపోయా, నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి. లేదు ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్ ఇది. ఎందుకంటే నేను ఎన్ని అరిచినా ఎంత కోపడ్డా సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తుంది. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు కాళ్ళు కీళ్లు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి దానికి.